ప్రజలారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మన సోషల్ మీడియాలో జరుగుతున్న అరెస్టుల గురించి మాట్లాడుకున్నామండి. ఇప్పటి వరకు 240 మందిని ఇంచుమించు అరెస్ట్ చేసినట్టున్నారు. వాళ్ళలో కొంతమందికి పార్టీ 1 నోటీస్ ఇచ్చి పంపించారు, కొంతమంది రిమాండ్కి పంపించారు, కొంతమంది నిస్సారిస్తున్నారు. ఈ సోషల్ మీడియా మంచిగా ఉపయోగించుకుంటే చాలా మంచిదండి. కానీ కొంతమంది దాన్ని స్వార్థానికి ఉపయోగించుకుంటూ డబ్బులకు అమ్ముడుపోయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చాలామంది ఆడవాళ్ళని అసభ్యకరంగా చూస్తున్నారండి. ఒక్కొక్కరు మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటే ఒక్కొక్కరు అదొక టీం లెక్క ఏర్పడిపోయింది. మొత్తం చాలామంది ఉన్నారంట వైఎస్ఆర్సీపీ ఛానల్స్, 50 లక్షల మంది ఉన్నారంట. ఏది ఈ యూట్యూబ్లో పోస్టులు పెట్టేదానికి ఒక ఇన్స్టిట్యూట్ అంట. దానికి గవర్నమెంట్ డబ్బు ఇచ్చి అప్పుడు వాళ్ళ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నడిపారంట. దానికి సజ్జల భార్గవరెడ్డి టీం అంట. తర్వాత వర్ల రవీందర్ రెడ్డి, నెక్స్ట్ అవినాష్ రెడ్డి వాళ్ళ పిఏ, ఇట్లా చాలామంది సోషల్ మీడియాలో ఒక టీం లెక్క ఏర్పడిపోయి ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళ మీద పోస్టింగ్లు పెట్టడం. ఆఖరికి మన శర్మిల మేడం వదలలేదు, విజయలక్ష్మి మేడం వదలలేదు, సునీతారెడ్డి గారిని వదలలేదు, ఎవరిని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా వదలలేదు ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా. ఇప్పుడు చూడండి, కేసులు పడుతున్నాయి. ఒకరు శ్రీరెడ్డి అయితే నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది అంటున్నారు. బోరుగడ్డ అనిల్ కుమార్ అయితే ఆయన అలాగే అంటున్నారు. ఈయన వర్ల రవీందర్ రెడ్డి అయితే నాదేం లేదు, మొత్తం అవినాష్ రెడ్డి పిఏ పంపిస్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను చేశాను, నాకేం సంబంధం లేదు అని వర్ల రవీందర్ రెడ్డి. ఆయన వచ్చి భారతీ రెడ్డి గారి మేడం గారి పిఏ. మరి ఆ మేడం అన్నా చెప్పాలి కదా, ఇది తప్పయ్యా, ఎందుకు అట్లా చేస్తున్నావు అని ఎవరేం చెప్పలేదు. ఇప్పుడు అరెస్ట్ చేస్తామంటే వాళ్ళు మంచి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తర్వాత మా ప్రభుత్వం వస్తే మేము చూపిస్తాం. ఎవరు ప్రభుత్వాలు వచ్చినా తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయండి. ఆడవాళ్ళని అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా ఎంత పోస్టులు పెట్టారు మీరు ఆలోచించండి. రాయపాటి అరుణ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, వాళ్ళ అన్న పిల్లలు వాళ్ళ సోషల్ మీడియాలో ఎంత గలీజ్గా పెట్టారు. ఇలాంటి గలీజ్గాలని వెనకేసుకొచ్చుకుంటున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇది తప్పు అని చెప్పట్లేదు. ఆయన పేరు నాని అంటున్నాడు, పెద్ద మినిస్టర్ చేశాడు, ఆయన బుద్ధి ఉందో మాట్లాడుతున్నాడో తెలియదు. ఇది తప్పు, మా వాళ్ళు శుద్ధపూసలు మంచి వాళ్ళు అంటే కోర్టుకు వెళ్ళాల్సింది. కోర్టుకు వెళ్ళి కేసు వేయండి, పలానాడిని అరెస్ట్ చేశారు, అతను మంచోడు అని కోర్టుకు వేయండి. దమ్ముందా మీకు? కోర్టుకు పోయే దమ్ము లేదు. కోర్టుకు పోతే జడ్జి అవన్నీ తీసుకురమ్మంటాడు, మీరు పెట్టిన పోస్టులు అన్నీ తీసుకురమ్మంటారు. అప్పుడు ఆ జడ్జికి ఆ పోస్టు చూడంగానే ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇదేనా పద్ధతి? మీరే ఆలోచించండి. సోషల్ మీడియాలో అరెస్టులు ఇంకా ఆగవు. ఎంతమంది ఉంటే చేయాలి, క్లీన్ చేసేయాలి, మంచి పోస్టులు పెట్టుకోవాలి. ఎవరినైనా సరే ప్రభుత్వ పరంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పాలి. జగన్ రెడ్డి సార్ కూడా ఫ్యామిలీ ఫోటోలు కూడా పెట్టకూడదు ఎవరు దయవుంచి. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఎవరన్నా ఉంటే పెట్టకూడదు. కానీ టీడీపీ సోషల్ మీడియాలో అంటే ఇండివిజువల్గా పెట్టుకుంటున్నారు. వీళ్ళకి హెడ్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వట్లేదు. కానీ అప్పుడు వైఎస్ఆర్సీపీ దాంట్లో ప్రభుత్వ సొమ్ము పంచారు అందరికీ. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి మొత్తం ప్రభుత్వ సొమ్ముని తీసుకొని అందరికీ డబ్బులు జీతాలు ఇచ్చి పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఉన్న టీడీపీ దాంట్లో సోషల్ మీడియా సపరేట్, ఎవరంతా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరంతా వారు పెట్టుకున్నా కూడా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే పోస్టులు పెట్టకండి. ప్రభుత్వ పరంగా తప్పు ఉంటే తప్పు అని చెప్పండి, అంతే తప్ప అది ఏమో పోస్టులు పెట్టకండి. ఇప్పుడు శ్రీరెడ్డి కోసం చెన్నై చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజు రేపో సజ్జల భార్గవరెడ్డిని వేసేస్తారు, అర్జున్ రెడ్డిని ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి తప్పించుకొని తిరిగేటి. లాస్ట్కి ఇప్పుడు శర్మిల గారు ఏమంటున్నారు, ముందు జగన్ అన్ననే పట్టుకోవాలి, జగన్ గారిని అరెస్ట్ చేయాలి, అన్నిటికీ ఇతనే కారణమై శర్మిల గారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సోషల్ మీడియాలో ఎంత గలీజ్ పోస్టులు పెట్టారంటే అంత గలీజ్ పెట్టుకున్నారు.
ఎవరు పెట్టినా తప్పే, పెట్టకూడదు సోషల్ మీడియాలో. ఒకవేళ టీడీపీ వాళ్ళు పెట్టినా కూడా తప్పు. జగనన్న ఫ్యామిలీ గురించి ఎవరు తప్పుగా పెట్టకండి. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు. ఏమని? సోషల్ మీడియాలో గలీజ్ పోస్టులు పెట్టకండి, అందరూ ఆడబిడ్డలు జోలికి వెళ్ళకండి అని జగనన్న ఫ్యామిలీ కానీ ఎవరికి పెట్టద్దు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అంతే తప్ప ఇప్పటికీ ఇంకా అరెస్టులు ఇంకా ఎన్ని రోజులు సాగుతూ ఉంటాయో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు ఈ పోస్టులు పెట్టిన వాళ్ళు అప్పుడు మా జగనన్న ఉండాలి పోస్ట్ పెట్టేయండి అన్నోళ్ళు ఇప్పుడు ఎవరు మీ జోలి మిమ్మల్ని ఆదుకోరు. ఎందుకంటే దయవుంచి చెప్తున్నా, సోషల్ మీడియాలో గలీజు ఫోటోలు పెట్టకండి. ఆఖరికి న్యాయమూర్తులు జడ్జిలు వాళ్ళది కూడా గలీజుగా ఫోటోలు పెట్టారు. ఇప్పుడు హైకోర్టుకు పోతారనుకో, కోర్టులో జడ్జిల గురించి ఆ పోస్టులు బయటపడతాయి. అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, మా వాళ్ళంతా మంచోళ్ళు, నాలాంటి మంచోళ్ళు లేదు. అంబటి రాంబాబు కథ తెలీదా మనకు? అంబటి రాంబాబు తెలీదా? ఆయన యొక్క జీవితం శృంగార పురుషుడు అంబటి రాంబాబు. ఆయన కూడా మాట్లాడేస్తున్నాడు, పేరు నాని. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మా ఇంట్లో మా ఫ్యామిలీ గురించి ఫోటోలు పెట్టు, కేసు పెట్టండి. నేనే పెట్టుంటే కేసు పెట్టు, పోయి తప్పేముంది? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఎవరు పెట్టలేదు. ఇంత గలీజు పోస్టులు పెట్టారు, చాలామందిని హింసించారు, చాలామందిని ఏడిపించారు. కాబట్టి ఈ సోషల్ మీడియాను మంచిగా వాడుకోవాలా. ఈ అరెస్టులు ఇంకా సాగుతూనే ఉంటాయి. శ్రీరెడ్డి చెన్నైలో ఉందంట, ఆయన కోసం పోయినారు. ఒక్కొక్కరు నెక్స్ట్ అర్జున్ రెడ్డి, వర్ల రవీందర్ రెడ్డి అయితే నేను అరెస్ట్ చేశారు. ఇంకా సజ్జల భార్గవ రెడ్డి ఆయన కోసం కూడా తిరుగుతున్నారు. హైకోర్టు కేసు హైకోర్టు వాయిదా వేసింది. అన్నీ నడుస్తున్నాయి. ఎవరైనా సరే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.